ఇది డిజిటల్ యుగం. ఈ యుగంలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. అయితే ఇదే స్మార్ట్ ఫోన్ మహిళల భద్రతకు పెను సవాలుగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న నేరాలు, మారుతున్న మోసాల తీరుపై కొన్ని సంస్థలు అందించిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల కారణంగా దాదాపు 22,495 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇందులో మహిళలే ప్రధాన లక్ష్యంగా మారడం గమనించాల్సిన ముఖ్య విషయం. అందులో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపడం, ఇంటి వద్దే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చు అనే నెపంతో చేసే మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మహిళలపై సైబర్ నేరాల రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో ప్రతి 1,00,000 మంది మహిళలకు 125 మంది సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. కేవలం 2025 సంవత్సరంలోనే తెలంగాణ వ్యాప్తంగా 20,551 మహిళా సంబంధిత సైబర్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ వేధింపుల విషయంలో ఇది దేశంలోని మెట్రో నగరాల్లో 2వ స్థానంలో నిలిచింది. గడిచిన 4 ఏళ్లలో ఈ నేరాలు ఊహించని రీతిలో పెరిగాయి. 2020లో మహిళలపై 22,188 సైబర్ నేరాలు నమోదు కాగా 2024 నాటికి ఆ సంఖ్య 48,475కు చేరింది. అంటే దాదాపు 118% పెరుగుదల కనిపిస్తోంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న సైబర్ నేరాలలో ప్రధానంగా ఆర్థిక మోసాలు అత్యధికంగా 69% ఉన్నాయి. ఇక లైంగిక వేధింపులు 4.9%, బ్లాక్మెయిలింగ్ 3.8%, డిజిటల్ అరెస్టు 9%కి పెరిగింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆయుధంగా చేసుకుంటున్నారు. 2026 నాటికి ఏఐ డీప్ ఫేక్ కేసులు 15-20% పెరిగాయి. మహిళల ఫోటోలను అసభ్యంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడం పెను సమస్యగా మారింది. సైబర్ నేరాలు అత్యధికంగా నమోదవుతున్న టాప్ రాష్ట్రాలలో కర్ణాటక 21,889 కేసులతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణ 18,236 కేసులతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్ 10,794 కేసులతో థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కేసులు 2,500 మార్కును దాటాయి. సైబర్ కుట్రలకు బలవ్వకుండా ఉండాలంటే 1-2 సార్లు ఆలోచించండి అనేది నేటి డిజిటల్ మంత్రం కావాలి. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ ఏఐ ట్రెండ్స్, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం కంటే ముందు చూపు మనల్ని సురక్షితంగా ఉంచుతుంది అంటున్నారు నిపుణులు.